హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ ఇంటికాడ వర్షం పడిందా? ఇదా ఒకటి మా ఇంటికాడ వర్షం పడింది రండి. అంటే వర్షాకాలంలో వానలు బిగ్ బాస్లో గొడవలు కామన్ కదా. బట్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలా వర్షం పడింది కాబట్టి చెప్తున్నాను. సరే, ఆ వర్షం కోసం మనకి కానీ బిగ్ బాస్కి వెళ్దాం. అయితే ఆ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే సింపుల్గా కాదు, బిగ్ బాస్ స్క్రిప్ట్ తాగి రాస్తున్నాయంటే నాకు అర్థం కావట్లేదు. మొన్న నీకు చెప్పాను కదా, బిగ్ బాస్ గేమ్లో అందరూ గుర్రం ఎక్కారు అంటే అందరూ పోట్లాడుకున్నారు అని చెప్పాను కదా. ఇప్పుడు నాకు అదే పదం ఇక్కడ వీళ్ళ మీద వాడాలనిపిస్తుంది, అందరూ గుర్రం ఎక్కారని. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాస్తారు తాగి రాస్తారేమో అని డౌట్. ఫస్ట్ మనకి ఏం చెప్పారు, గేమ్ మధ్యలో మొన్న లాస్ట్ ఎపిసోడ్లో ప్రేరణని గేమ్ నుంచి తీసేస్తున్నామని చెప్పారు. నిఖిల్ టీం వాళ్ళు పవర్ ఇచ్చారు, ప్రేరణ గేమ్లోకి తీసేస్తారు. సడన్గా అర్థం గేమ్ అక్కడికి ఆఫ్ చేసి వీళ్ళు నా డే అట్లా వెయిట్ చేయించి అప్పుడు మెల్లగా సుత్తమాత్తంగా వచ్చి అక్కడ గేమ్ అయిపోయింది అని చెప్తారు. అదేంట్రా మరి అయిపోయితే అప్పుడైతే మరి ట్విస్ట్ ఇచ్చి ఆ అమ్మాయిని తీసేసి అంత పెట్టడం ఎందుకు? గేమ్ మధ్యలో సరే వీళ్ళు వైలెన్స్ అవుతారని చెప్పేసి గేమ్ మధ్యలో ఆపేస్తావే అనుకుందాం. అప్పుడన్నా నువ్వు చెప్పాలి కదా, గేమ్ మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఆపొచ్చి మేము గేమ్ మధ్యలో ఆపేస్తున్నామని చెప్పాలి కదా. ఆ ముక్క కూడా చెప్పలేదు. సరే, బాగానే ఉంది. ఇంకేం చెప్పాడు, మీరు కావాలనుకుంటూ ఉండొచ్చు, పోతే అనుకుంటే వెళ్ళిపోవచ్చు అని ఒక ట్విస్ట్ ఇచ్చింది. సరే, అది బాగానే ఉంది అనుకుందాం. అప్పుడు చెప్పొచ్చు కదా ఏది. అప్పుడేమో ఏం చెప్తాడు, నార్మల్గా పాయింట్ చెప్తాడు. కంటెండర్షిప్ పెడితే చీఫ్ కోసం కంటెండర్స్ అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. దాని ఏం చెప్పాడు, నిఖిల్ టీం గెలిచిన నిఖిల్ టీంలోకి వెళ్ళేమో ఒకరే కంటెండర్, అది నిఖిలే. కాక రెడ్ బాల్ దొరికింది కాబట్టి ఇంకొక అమ్మాయి అయ్యే ఛాన్స్, అది ఇంకో అమ్మాయి అయింది, ఎవరు సోనియా కూడా అయింది. ఒకవేళ రెడ్ బాల్ దొరకకపోయింటే నిఖిల్ ఒక్కడే అనమాట. అంటే కష్టపడి రక్తాలు వచ్చేటట్టు ఆడితే ఏమొస్తుంది అబ్బా అంటే వాళ్ళ టీంకి వెళ్ళి చీఫ్ అయినా ఆయనకి మాత్రమే ఇంకొక ఛాన్స్ ఇస్తున్నారు అంతే. మిగతా వాళ్ళందరూ గొర్రెలే, వాళ్ళకి ఏ యూజ్ లేదు. ఓడిపోయిన టీంకి మాత్రం ముగ్గురు చీఫ్ పదవి కోసం పొట్లాడొచ్చు అంట. సరే, ఇదేదో బాగుంది, గెలిచిన దానికంటే ఓడింది బెస్ట్ ఏమో అనిపించే లోపే మళ్ళీ ఒక హాఫ్ డే మళ్ళీ టైం తీసుకొని మీరు నిన్ను మర్చిపోయాను, నన్ను ఇది తిట్టారు కదా, నన్ను తిట్టారు కాబట్టి మీకు మొత్తానికి పార్టిసిపేట్ చేసే అర్హత లేదంటాడు. అయ్యి ముఖ్యం మరి ముందే చెప్పొచ్చు కదా, రెడ్ బాల్ కోసం మాట్లాడంతే అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు ఎప్పుడంట హాఫ్ డే నిద్రపోయి లేచి అప్పుడు వచ్చి మీరు నన్ను తిట్టారు కాబట్టి ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. సో మా స్క్రిప్టర్స్ ఇప్పుడే దాన్ని అప్డేట్ చేసి రాసి ఇచ్చారు. అప్డేట్ చేసిన స్క్రిప్టర్ ప్రకారం మీరు ఈ వారం పార్టిసిపేట్ చేయట్లేదమ్మా, మీకు చీఫ్ ఉండట్లేదని చెప్పాడు. ఏ స్క్రిప్ట్ రాస్తురా, తాగి రాస్తురా, ఎట్లా రాస్తురు నాకేం అర్థమవుతుంది. ఒక్కదానికైనా లాజిక్ లేదు, పొందం లేదు. ఎందుకు రాస్తురో, ఎందుకు చెప్తుర్రో, గేమ్ మధ్యలో ఆపేసారు. ఇంకోటి అవేనైనా కొత్త పాయింట్ ఎత్తి, నా కొత్త పాయింట్ ఏంటబ్బా అంటే వీళ్ళు ఆ మూవింగ్ ప్లాట్ఫామ్ టాస్క్ ఆడి నార్మల్ ఏ టాస్క్ అయినా సరే వీళ్ళు ఒక టాస్క్ అయిన తర్వాత కొన్ని కాయిన్స్ పెరుగుతాయి. మన గుడ్లు పెరిగినప్పుడు వాళ్ళకు ఒక బెనిఫిట్ ఇవ్వాలి. ఎదురు చెట్లకి కొన్ని తీసేసడమో పెంచడమో ఏదో చేయాలి. వీళ్ళు మూవింగ్ ప్లాట్ఫామ్ టాస్క్ గుడ్లు గెలిచిన తర్వాత కూడా వీళ్ళకి ఏం బెనిఫిట్ ఇవ్వాలి, అక్కడికి వేయాలి. ఇంకా ఏం మాటలు ఏం ఆడుతుర్రా వీళ్ళు, తాగి రాస్తురా స్క్రిప్ట్లు, ఏం జరుగుతుంది అనేసి అభినయంకి వచ్చిన డౌట్ నాకు కూడా వచ్చింది. ఇంత ఇల్లాజికల్గా ఇట్లా బిహేవ్ చేస్తుర్రా అని. ఇది మొత్తాన్ని వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఎపిసోడ్ 20 డే 19 సెప్టెంబర్ 20 5 నిమిషాలు ముగించేద్దాం. అదే అనమాట. అబ్బాయి అంటున్నారు, నాకైతే దెబ్బలు తాకితే భయపడి నేను గేమ్ ఆడలేదు, నిజంగా ఒప్పుకుంటున్నా. నాకు ఇంటికన్నా నా భార్య పిల్లలు కాబట్టి నేను లైఫ్ రిస్క్ తీసుకున్నాను కాబట్టి నేను గేమ్ ఆడలేదు. బట్ ఏదైనా సరే ఆటల్లో ఏ ప్రాబ్లం ఉన్నా నేనే ఆ రిస్క్ తీసుకొని నేనే భరిస్తాను, బ్లేమ్ నా మీద వేసుకుంటా. మీకు మాత్రం ఒకవేళ మీకు కూడా ఎఫెక్ట్ అయితే అందరికి ఇండివిజువల్గా సారీ చెప్తానని చెప్తుండు. బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ అండ్ పృథ్వీ రౌడీలా బిహేవ్ చేస్తారా భయ్, నాకు నచ్చలే అని చెప్పేసి పృథ్వీ మీద 2 వాక్యాలు వదిలిండు. ప్రేరణ అయితే విష్ణుప్రియన్ ఏదైతే అన్నదో వాటికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాను. నాకు తెలుసు, నా దగ్గర లాజిక్స్ అంటుంది. నాగైతే రేపు వస్తారు, అప్పుడు ఇచ్చుకుందువు. ఎట్లా ఆయన అడుగుతాడు పక్క ఈ క్యారెక్టర్ ఏంటో వీటి లెక్కలు ఈ నోట్ తెరిస్తే క్యారెక్టర్ పద వీళ్ళొక్కడే అందరూ ఇదే మాట మాట్లాడు, దాని లాజిక్ ఏంటో ఆయన అడుగుతాడు. కానీ అప్పుడు చూసుకుందాం. ఈ క్రైమ్ స్టార్ మళ్ళీ సేమ్ క్రైమ్ స్టార్ట్ చేసిండు. ఇంకెవరు, మన మణి బంగారం. సరే, ఆయన ఏమంటుండంటే నిఖిల్తో, అరే నీలో ఉన్న ఈ యాంగిల్ నాకు నచ్చలేదురా, ఎందుకంటే నేను దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాను రా, నువ్వు ఇది కాదురా, నువ్వు ఎందుకురా ఇలా చేస్తున్నావు అని చాలా బాధపడుతున్నాను అనమాట. నిఖిల్లో అగ్రెసివ్ యాంగిల్ నచ్చలేదంట పాపం. ఇక ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే. సోనియా మాత్రం హట్ అయింది. ఎందుకు హట్ అయిందంటే యష్మి అనేది కదా, అరే ఆమె వెనకలి వాడు ఈ రౌడీ లెక్క ఉన్నటువంటి వీళ్ళని మన ఎవరిని పృథ్వీని నిఖిల్ రెచ్చగొట్టి పంపిస్తుందని చెప్పి ఆ మాటలు నాకు నచ్చలేదు అంటుంది. నిజమే కదా, మొత్తం ఏముంది నచ్చకపోవడానికి. ఎనీవేస్ అవే నవీన్ అంటుండు, అరే బిగ్ బాస్ ఇంద్రాబాయి ఈయన బిగ్ బాస్ కాదు బాయ్, బయాస్ని బాస్ లెక్క అనిపిస్తుండు. అరే మనం అట్లా మూవింగ్ ఫ్లాట్ ఉంటాను గెలిస్తే విన్నర్ అనౌన్స్ చేయలేడు ఇచ్చిన ప్యూన్ గాడు అని చెప్పేసి ఆయన బాధపడుతూనే ఉంటాను. అంటే టాస్క్ గెలిచిన తర్వాత మనకు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చిపోవాలి కదా, బెనిఫిట్స్ చేయలేదు, కాకరికి వేయలేదు, ఏం టాస్క్ పెడుతుండే. ఇది బిగ్ బాస్ టాస్క్ కాదు, దాన్ని ఏమంటే లిమిట్లెస్ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ కాదు ఇది. అదే దాని ఏమంటారు, లిమిట్లెస్ అన్ఫేర్నెస్, లిమిట్లెస్ బయాస్ కానీ కొత్త పేర్లు పెట్టిరు ప్రేరణ అండ్ అభయనవీన్ కలిసి.
అయితే యష్మి అంటుంది సోనియా కోసం, అంటే యష్మి సోనియా కోసం మాట్లాడుతూ పృథ్వీని బాగా రెచ్చగొడుతుంది, కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా రెచ్చగొడుతుంది అని చెప్పేసి అంటుంది అనమాట. సరే అది పక్కన పెడితే బిగ్ బాస్ వచ్చేసి అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఏదో నేను చెప్పింది మొత్తంగా పద్మావతి టాస్క్ అదే పద్మావతి ఉంటుంది ప్రభావతి టాస్క్ అయిపోయిందమ్మా అని చెప్పిండు. సావకబురు చల్లగా అద్దనగా ఆ డే కూర్చొని పెట్టి చెప్తాడు మెల్లగా. అప్పుడు అంటుంది, అప్పుడు చెప్తే ఏమంటాడు, శక్తి టీమ్స్ ఎక్కువ గుడ్లు ఉన్నాయి కాబట్టి సో నిఖిల్ డైరెక్ట్ కంటెండర్ అయిపోతుండే మళ్ళీ చీఫ్ పదవికి. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే చెప్తా అబ్బాయి ఏమో చీఫ్ పదవి పోయిందంట, ఈయన పదవి పోయింది, ఆయన పదవి పోలేదు కానీ మళ్ళీ కంటెండర్ అవుతుంది అంతే. అంటే ఎటొచ్చి చీఫ్ పదవి అనేది నా శాశ్వతం కాదు, వారం అయిపోతుంటుంది, మళ్ళీ గేమ్స్ పెడుతుంటారని ఒక లెక్క మనకి క్లారిఫికేషన్. ఆ గత 2 వారాల లెక్కలో ఎప్పటికీ వాళ్ళకే ఉంటుంది, మారుస్తుంటుంది. ఓకే నెక్స్ట్ అబ్బాయి పదవి పోయింది, ఈయన పోలేదు కానీ అయిపోయింది, ఆయనది పోయింది ఈయన అయిపోయింది. ఎనీవేస్ రెడ్కు డెవన్ దగ్గర ఉంది అంటే అప్పుడు అబ్బాయి నిఖిల్ నా దగ్గర చేస్తాడు, అది ఎవరికో ఒకటి ఇయ్యమ్మా అని నువ్వు వాళ్ళు కంటెండర్ అయిపోయాయి కదంటే ఆయన చాలా పలు విధాల చర్చల తర్వాత పాపం సో ఎవరో మన సీత వచ్చి అడుగుతుంది, నాకు కూడా పోటీ చేయాలంది, నన్ను కూడా కన్సిడర్ చేయి తీసుకో అని చెప్తే ఆయన మాట్లాంటాడు. ఆ తర్వాత సోనియా కూడా అదే ముక్కలు చెప్తాడు, సోనియా కూడా నాకు కూడా పోటీ చేయాలంది అని ఆమె యాంగిల్ ఆమె చెప్పుకుంటుంది. అప్పుడు ఆయన యాంగిల్లో ఆయన సోనియాకి ఇస్తాడు, ఎందుకు ఇచ్చాడు లోపల ఉంది కదా దాని అప్పుడు మాట్లాడదు. అయితే అవే టీం నుంచి 3 మెంబర్స్ చీఫ్ కంటెండర్స్ అవుతారని చెప్తాడు. ఫస్ట్ ఎవరు గెలిచిన అంటే ఓడిపోయిన జట్టు నుంచి 3, గెలిచిన జట్టు నుంచి 2. ఆ 2 ఎవరు నిఖిల్ అండ్ ఆ రెడ్ బాల్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర, ఆ రెడ్ బాల్ అయినా సోనియాకి ఇచ్చిండేండి. ఓకే అబ్బాయి అంటాడు, అరే బిగ్ బాస్ క్లారిటీ ఉందా, అరే నోటికి ఏది వస్తే రాసి పంపిస్తుండా, ఏం మాట్లాడుతున్నా అని. అప్పుడు జోక్ ఏంటంటే మనీని పాపం వీళ్ళందరూ చెట్టు ఎక్కిస్తారు, మునిగి చెట్టు ఎక్కిస్తారు, అరే నువ్వు చీఫ్ అయితే ఏం చేస్తావు అని. ఏముంది ఆ ప్రేరణ ఏదో యష్మి లేకుండా ఉండలేడేమో అంటే యష్మి లేకుండా నా టీం ఎలా అవుతుంది, నా యష్మి ఉండాల్సిందే, నా టీంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మచ్చ పెట్టుకోవాల్సిందే అంటాడు. అప్పుడు నబిల్కి నుండి వీడు చీఫ్ అయితే కనుక అందరు అమ్మాయిలే తీసుకుంటాడేమో, ఇన్ ఫ్యాంటసీ ఏమో అంటారు. ఆ ప్రేరణనేమో రండి అందరు అమ్మాయిలు ఉంటే ఓకే, అందరు అబ్బాయిలు వస్తే అదేంటి మరి ఇంకో ఫ్యాంటసీ అన్నట్టు ఏదో అంటారు. సో ఇది అది జోకులు ఏదో వేసుకున్నారు నేను, కానీ పాపం మనీ చాలా కళ్ళగా అన్నాడండి. అరే మరి మాకు రేషన్ కావాలంటే ఏం చేస్తారు, మాకు అన్ని చికెన్ తెచ్చిస్తామంటే మీకు రేషన్ రాకపోతే నేను దొంగతనం చేశాను తెచ్చిస్తా అంటాడు. చాలా కళ్ళగా అన్నాడు, కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్కి బలైపోయింది. ఏడవాల్సి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. సరే తర్వాత ఏంటంటే టీం గెలిస్తే మళ్ళీ అర్ధరాత్రి 12 మిడ్ నైట్ బిగ్ బాస్ లేపి ఏమంటుండంటే టీం గెలిస్తే చీఫ్కి బెనిఫిట్స్ వస్తాయి కదా, అట్నే ఓడిపోతే కూడా దాని పర్యవసానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే నా బిగ్ బాస్ ఇల్లు నా రూల్స్ ప్రకారమే నడుస్తుంది, ఉండండి లేదంటే లేదని చెప్పిండు. అయితే వీళ్ళు సారీ బిగ్ బాస్ అన్నారు, ఇది నా ఇల్లు నా రూల్స్ అన్నాడు. కాదు ఈ క్లాన్స్ అనే పదం ఇంగ్లీష్ పదం, రూల్స్ అనే పదం ఇంగ్లీష్ పదం, పేరుకి తెలుగు బిగ్ బాస్ వాడదాన్ని ఇంగ్లీష్ మాటలు, ఇదేం బిగ్ బాస్ ఇదేం లెక్కనో నీకే తెలియాలి సామే. అది అబ్బాయి అంటాడు, బిగ్ బాస్ నా జోక్స్ నీకు నచ్చకపోతే కన్ఫెషన్ పిలవండి బిగ్ బాస్, నేను జోక్స్ అంటే మానేస్తా, ఇట్స్ ఓకే ఫైన్, బట్ మీకు జోక్స్ నచ్చుతున్నాయా నచ్చట్లేదా అని అడుగుతాడు. సరే నిఖిల్ అబ్బాయితో మాట్లాడుతూ, అరే సోనియా నన్ను కంట్రోల్ చేస్తుంది అనిపిస్తుందిరా, అరే ఎందుకంటే అరే నేను సిగరెట్ తాగు ఇలా సోనియా అంటుంది, ఇవాళ కూడా పోయి సిగరెట్ తాగేసావా అని అడిగిందిరా. అంటే అడిగింది నన్ను ఒక రోజు మానేస్తున్నారా, తను నన్ను రిస్ట్రిక్ట్ చేస్తుంది మన ఫీలింగ్ వస్తుందిరా అంటాడు. అప్పుడు అబ్బాయి అంటాడు, అరే నాకు కూడా గేమ్లో అలాగే అనిపిస్తున్నాను, తనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామో అనిపించింది, అలాంటి ఫీలింగే వస్తుంది నాకు అంటాడు. అరే కాదురా ఇప్పుడు నా బాధ ఏంటంటే నిఖిల్ అంటుంటాడు, అదే ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో కూడా ఎందుకు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ట్రై చేస్తున్నామే, నన్ను కంట్రోల్ చేద్దామనుకుంటుంది చూడు, అంటే నువ్వు కన్సెంట్ చూపించొచ్చు నన్ను కంట్రోల్ చేద్దామనుకోవడం ఏందిరా. ఇప్పుడు చూడు ఆమెకి నేను గుడ్డిచ్చి క్యాప్టెన్ చేస్తా, అదే నేను చీఫింగ్ చేస్తా ఎట్లా గేమ్ ఆడుతుందో అప్పుడు ఎట్లా చేస్తా చూస్తానంట, ఈయన పెద్ద అంటే గుడ్డిస్తే చీఫ్ అయితే ఆమె ఏం చేస్తా చూస్తావా, అది నువ్వు చెప్తున్న దానికి దానికి కూడా లాజిక్ ఏంటి, ఆమె నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా, నేను ఇన్ఫ్లుయెన్స్ గాను ఆమెకు అనడం క్వశ్చన్కి ఆన్సర్ తప్ప ఆమె చీఫ్ చేసి కూర్చుంటా నేను చీఫ్ మినిస్టర్ పోషిస్తా అంటే ఇది సెన్స్ ఉన్న లాజికేనా, ఇదేందో నాకు అర్థం కాలేదు. సోనియా అబ్బాయితో మాట్లాడుతూ ఈ నిఖిల్తో అయితే 2-3 రోజులు మాట్లాడబోయి వాడేమో నార్మల్గా అందరు తిన్న తర్వాత ప్లేట్ పట్టుకుని నిలబడి తిన్నటోడు ఇవాళ వచ్చింది నెల్లగా నడిపించి నువ్వు తిన్నావా అని అడిగింది నన్ను, నేను ఏదో మైండ్ ఆఫ్లో ఉంటే వాడు వచ్చి నన్ను తిన్నావా పడుకున్నావా అని అడుగుతుంటాడు అని చెప్పేసి ఏదో మాట్లాడుతుంది దానికోసం. కాకపోతే అబ్బాయి నిఖిల్ అంటే డిసిజన్ మేకింగ్ పవర్ చాలా వీక్, ఆడ ఎమోషనల్ రైడ్ చేస్తుంటాడు, డిసిజన్ మేకింగ్ వచ్చేసరికి అని చెప్పి అని గాలి మొత్తం తీసేస్తుంది. ఇది ఫస్ట్ డే నుంచి నిఖిల్ మొన్న ఒకసారి ప్రేరణ నిఖిల్ ఏమంటాడంటే శాస్త్ర టాస్క్లో మీ టీం వల్ల నిన్ను చీఫ్ చేసిరు, మీ టీం వల్ల నిన్ను సంచలక చేసి నిన్ను వాళ్ళు పప్పెట్ చేసినారు కదా, కానీ సోనియా నేను ఎప్పుడో పప్పెట్ చేసి ఆడిస్తుంది, ఈయన తెలియట్లేదు. ఇప్పుడు చెప్తుండ్రు అరే నన్ను మీరు రిస్ట్రిక్ట్ చేస్తుందిరా, నన్ను కంట్రోల్ చేస్తుందిరా అని.
చేస్తుందని చెప్తే మళ్ళీ నువ్వు రెడ్ బాల్ ఇస్తేవి నీకే తెలియాలమ్మా నీ ప్రేమ వ్యవహారాలు అదే ఐ మీన్ అసూయ మీద మీకున్న అభిమానం అదే అదే అంటారు అదే అనుబంధాలు ఆప్యాయతలు ఓకే మళ్ళీ నాకు రాలేదేమో అనుకోకండి ఓకే. విష్ణుప్రియ అంటుంది అరే పృథ్వీ కాకుండా నాకు జోక్ అనమాట. పృథ్వీ కాకుండా నేను చాలా మందికి లైన్ ఇస్తున్నాను తెలుసా అని అంటుంటుంది. దాంతోపాటు పక్కన మణికంటుంటే నువ్వు హగ్గిచ్చినప్పుడే నేను నీకు పడిపోయా అంటది. ఇది జోక్, ఇది మనకు అవసరం లేదు, నవ్వు తర్వాత జోక్కోరు మీరు. అయితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ఏంటంటే అబ్బాయి నాతో అమర్యాదకంగా మాట్లాడారు కాబట్టి కాంతారా చీఫ్ నుంచి ఎవరు చీఫ్ కాలేరు అని చెప్పిండు. అదే చెప్పాను ఇందాక, నేను చెప్పాడు వింత లాజిక్స్ చెప్తాడు. ఎక్కడికి వెళ్ళా అంటే అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తాడు. వింత వింత లాజిక్స్ అని పట్టుకొచ్చి చెప్తుంటాడు. అప్పుడే చెప్పొచ్చు అంటే అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తాడు. అప్పుడేమో మీకు ఛాన్స్, మీరు ముగ్గురు అయ్యే ఛాన్స్ ఉంది, వాళ్ళని సంకల్ కూర్చుని ఎవరైతే ఒక తెగ కలగంటారు మన నాగమణి కంటగిన. ఇప్పుడేమో మెల్ల సభలాగా చెప్తూ ఇంకో మీరు అబ్బాయి నాతో మా అమర్యాదగా మాట్లాడింది కాబట్టి ఇప్పుడే మన వాళ్ళు స్క్రిప్ట్ మార్చి రాసిచ్చారు. సో ఇప్పటి నుంచి లేదు, మీకు ఈ వారం చీఫ్ అయ్యే అర్హత లేదు అని చెప్పేసి. ఈ నిఖిలేమో సరే రెడ్ బాల్ ఎవరికి ఇస్తావయ్యా నిఖిలే అని అడిగితే సోనియా అని చేస్తాడు పాపం. ఈ వెంటనే ఆమె సీత హట్ అవుతుంది. నేను కదా నిన్ను అడిగింది, నా హట్టు బ్రేక్ చేస్తావు ఓ అని ఆమె హట్ అయింది పాపం. సో ఓకే ఫైన్. పృథ్వీ గారు కూడా హట్ అయింది. పోయి అడుగుతాడు నిఖిల్, అరే నిఖిల్ నా కాకుండా ఆమెకు సోనియాకి ఎందుకు ఇచ్చావురా అని అడిగితే అరే ఆమె దగ్గర కంట్రోలింగ్ పవర్ ఉంది, ఆమె దగ్గర లీడర్షిప్ ఉంది అంటాడు. ఆమె దగ్గర కంట్రోల్ ఉంది కాబట్టి నిన్ను కంట్రోల్ చేస్తుంది. అది తెలుసుకోలేకపోతున్నావే, మళ్ళీ కంట్రోల్ కావాలనుకుంటున్నావు చూస్తావా, నీకు దండంలో సావి. అదే పాయింట్ కాదు. ఇప్పుడు ఈయన కూడా అవునా భయ్ నన్ను దాకా అడుగుతాను. ఇప్పుడు ఈ పృథ్వీకి సార్ కోపం ఉంది, అగ్రెసివ్ ఉంది కాబట్టి నీకు ఇలాని చెప్పి బాగానే ఉంది. కోపం అగ్రెసివ్ ఉంది, పవర్ ఇస్తే ఎట్లుంటుందో తెలియదు, మనం తెలుసుకుంటే తప్పేముంది. ఆమెకు ఇప్పుడు ట్రంప్ కూడా చాలా అగ్రెసివ్ పర్సన్, బట్ వన్స్ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత నార్మల్గానే పరిపాలన సాగింది. మరీ అంత ఓవర్ అట్లా ఏం చేయలేదు కదా. ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు వేరే విషయం, బట్ నార్మల్గా చెప్తున్నా. అంటే అధికారం ఇస్తే కొద్దిసార్లు వాళ్ళు తగ్గి అర్థం చేసుకునే ఆలోచనలు పడుతుంటే, అంటే మనం రోమ్లో ఉంటే రోమన్లా ఉండాలన్నప్పుడు ఆయన ఇప్పుడు గేమ్లో ఇలా ఉంటాడేమో, నువ్వు అధికారం ఇస్తే ఇంకోలా ఉంటాడేమో, నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు ఈ అధికారం ఇస్తే చెడగొడతానని. యూ క్యాన్ డిసైడ్ రైట్. ఓకే మొత్తంగా రైట్ ఇది జరిగింది. ఫైనల్గా లాస్ట్ పాయింట్ ఏది చీఫ్ కోసం టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. ఎవరికి సోనియాకి నిఖిల్కి ఇద్దరు కలిసి నిదానమే ప్రధానం అంట. కప్పలా పాకాలి, ఐ మీన్ అదే ఇలా పాక్కుంటా కాళ్ళు చేతులు మోకాళ్ళ మీద పాక్కుంటా ఇటుకెళ్ళట్టు పోవాలి. మీద 2 ప్లేట్లు పెట్టారు, ప్లేట్లలో బాల్స్ పెట్టారు, మన స్ట్రెస్ బస్టర్ బాల్స్ ఉంటాయి అవి పెట్టారు సార్. మొత్తంగా గేమ్ అయిపోయేసరికి నిఖిల్ గెలిచేస్తాడు. సోనియా నిఖిల్ అరే నేను ఆమె ఛాన్స్ ఇచ్చిండ్రా యూజ్ చేసుకోలేకపోయింది అని. ఆమె ఛాన్స్ ఇచ్చావో నువ్వే గెలవాలని చెప్పేసి టెక్నికల్గా మళ్ళీ ఆమెను వాడుకున్నావు, లేదంటే ఆమెను గెలిపించుకొని మరి ఆ గ్రిప్పులు మళ్ళీసారి ఉందామనుకున్నావు, అది నీకే తెలియాలి. గెలిపించుకున్నాం అనుకుని మొత్తంగా ఆమె ఓడిపోయి నువ్వే గెలిచావు, మళ్ళీ చీఫ్ అయ్యావు, కంగ్రాట్స్. రేపు నాగమామ వస్తారు, మనం ఎంతో ఆయన ఏదో పీక్ పడేస్తాం అనుకుంటాం. ఇది తప్పో ఇంకొకసారి రిపీట్ చేయకండి అంటాడు. నాకు తెలిసి ప్రైజ్ మనీ కట్ చేస్తా అని బెదిరిస్తాను, అంతకు చేసేది ఉండదు. సరే ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో, మళ్ళీ కలుసుకుందాం. అండ్ నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి, నచ్చితే చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చకపోతే మాత్రం ఇది బాగాలేదురా నరేష్ అని చెప్తే ఇంకోసారి మార్చుకుంటాను. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.